డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి రోజుకు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. రీసెంట్గా ట్రంప్ తులసి గ్యాబార్డ్, క్యాష్ పటేల్ అనే ఇద్దరు హిందువులకు పవర్ఫుల్ పదవుల్ని ఇచ్చాడు. ఎస్, మీరు విన్నది కరెక్టే. హిందువులకు అమెరికాలో వెరీ పవర్ఫుల్ పదవులు ఇవ్వబడ్డాయి. ముందుగా మనము ఈ తులసి గ్యాబార్డ్, కాష్ పటేల్ ఎవరు అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు కాష్ పటేల్. ఇతని తల్లిదండ్రులు మన దేశంలోని గుజరాత్ రాష్ట్రం నుంచి అమెరికాకు వలస వెళ్ళిన వాళ్ళు. ఇతను అమెరికాలోనే పుట్టి పెరిగాడు. కానీ కాష్ పటేల్ చిన్నప్పటి నుంచి హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్నాడు. ఇతను అమెరికాలో ఒక పవర్ఫుల్ లాయర్గా పనిచేశాడు. లాస్ట్ టైం ట్రంప్ గవర్నమెంట్లో కూడా కీ మెంబర్గా పనిచేశాడు. ఇతను ట్రంప్కి చాలా నమ్మకస్తుడు. అందుకే ట్రంప్ ఇప్పుడు ఇతనికి FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి డైరెక్టర్ని చేశాడు. ఇక్కడ FBI అంటే అమెరికాలో జరిగే ఇంటర్నల్ విషయాల్ని, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసే వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. దానికి హెడ్గా ఇప్పుడు కాష్ పటేల్ ఉండబోతున్నాడు. ఇక తులసి గ్యాబార్డ్ విషయానికి వస్తే ఈమె కానీ, ఈమె తల్లిదండ్రులు కానీ మన ఇండియాకు చెందిన వాళ్ళు కాదు. కానీ ఈమె తల్లిదండ్రులకు హిందూ మతం అంటే ఎంతో ప్రేమ. హిందూ ధర్మ విలువల్ని వీళ్ళు ఎక్కువగా గౌరవిస్తారు. అందుకే వీళ్ళు అమెరికాలో పుట్టినప్పటికీ హిందూ ధర్మాన్ని స్వీకరించారు. ఒక అమెరికన్ మహిళ అయినప్పటికీ ఈమె తన పేరుని తులసిగా పెట్టుకుంది. గొప్ప విషయం ఏమిటంటే ఈమె అమెరికాలో ఎప్పుడు కూడా తన మతాన్ని దాచుకోలేదు. ఎంతో గర్వంగా ఎస్, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను అని చెప్తుంది. ఈమె కూడా ట్రంప్కి మంచి నమ్మకస్తురాలు. ప్రీవియస్ ట్రంప్ గవర్నమెంట్లో కూడా ఈమె చాలా కీ రెస్పాన్సిబిలిటీని హ్యాండిల్ చేసింది. అందుకే ఈసారి ట్రంప్ ఈమెను డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ని చేశాడు. అంటే అమెరికాలో ఉన్న అన్ని సీక్రెట్ సర్వీసులు ఈమె అండర్లోనే ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయా. ఈమె సాధారణ మహిళ కాదు. ఈమె అమెరికన్ మిలిటరీలో చాలా సంవత్సరాలు పనిచేసింది. అందుకే ట్రంప్కి ఈమె అంటే బాగా నమ్మకం. అయితే ఇప్పుడు వీళ్ళ గురించి టాపిక్ ఎందుకు వచ్చింది అంటే మీ అందరికీ తెలుసు, అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో మన ఇండియన్స్ పట్ల రేసిజం చాలా ఎక్కువగా ఉంటుంది. తులసి గ్యాబార్డ్ ఒక అమెరికన్ మహిళ అయినప్పటికీ ఆమె మతం కారణంగా, అంటే ఆమె హిందూ మతాన్ని స్వీకరించిన కారణంగా ఆ దేశంలో ఎంతో రేసిజానికి గురైంది. ఇక కాష్ పటేల్ విషయానికి వస్తే ఇతను చూడ్డానికి మన ఇండియన్ లాగే ఉంటాడు. కాబట్టి ఇతని కలర్ పట్ల, నేషనాలిటీ పట్ల చాలా రేసిజాన్ని ఫేస్ చేశాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ప్రజెంట్ వీళ్ళిద్దరూ అమెరికాలోనే మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్. ట్రంప్ వీళ్లకు 2 పవర్ఫుల్ పదవుల్ని ఇచ్చాడు. అయితే వీళ్ళు ఆ పదవుల్ని స్వీకరించే ముందు కన్ఫర్మేషన్ హియరింగ్ అనేది ఉంటుంది. ఇందులో అమెరికన్ అప్పర్ హౌస్ లీడర్లు వీళ్ళను రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. చాలా డిఫికల్ట్ పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు ఇచ్చే సమాధానాన్ని బట్టి వీళ్ళ పదవుల్ని కన్ఫర్మ్ చేస్తారు. అయితే రీసెంట్గా వీళ్ళ హియరింగ్ జరిగినప్పుడు వీళ్ళు చాలా షాకింగ్ విషయాలు రివీల్ చేశారు. ముందుగా తులసి గ్యాబార్డ్ విషయానికి వస్తే ఈమె చాలా ఓపెన్గా నన్ను అపోజిషన్ పార్టీ వాళ్ళు, అంటే బైడెన్ పార్టీ వాళ్ళు, నువ్వు పుతిన్ పప్పెట్వి, మోడీ పప్పెట్వి అంటూ చాలా రకాలుగా నిందించారు. కానీ నేను ఎవరి పప్పెట్ని కాదు. నేను నా మతానికి, నా కాన్షియస్నెస్కి మాత్రమే లోబడి ఉంటాను. నేను ఎవరి పప్పెట్ని కాదు అని స్ట్రాంగ్గా రీప్లై ఇచ్చింది. ఒకసారి ఆ వీడియో క్లిప్ని మీరు కూడా చూడండి. Those who oppose my nomination imply that I am loyal to something or someone other than God, my own conscience, and the Constitution of the United States. Accusing me of being Trump's puppet, Putin's puppet, Assad's puppet, a guru's puppet, Modi's puppet. Not recognizing the absurdity. The fact is, what truly unsettles my political opponents is I refuse to be their. ఈ కన్ఫర్మేషన్ హియరింగ్ లో జనరల్ గా పవర్ఫుల్ పదవిని స్వీకరించే వారికి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, ప్రొఫెషనల్ లైఫ్ గురించి నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు. కానీ ఈమె అమెరికన్ మహిళ అయి ఉండి హిందూ ధర్మాన్ని ఫాలో అవుతుంది కాబట్టి ఈమెను చాలా దారుణమైన క్వశ్చన్లు అడిగారు. ఉదాహరణకి, నువ్వు అమెరికన్ అయి ఉండి హిందూ ధర్మాన్ని ఎందుకు ఫాలో అవుతున్నావు? నువ్వు హిందువు కాబట్టి ఇండియాను సపోర్ట్ చేస్తావా? నువ్వు మోడీని సపోర్ట్ చేస్తావా? అసలు నువ్వు అమెరికాకు విశ్వాసంగా ఉంటావా లేదా అని చాలా విచిత్రమైన క్వశ్చన్స్ అడిగారు. ఈ క్వశ్చన్స్కి తులసి గ్యాబార్డ్ విసిగిపోయి ఫైనల్గా ఇలా ఆన్సర్ ఇచ్చింది. ఎస్, నేను హిందువుని, నేను హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాను. కానీ నేను హిందువైనంత మాత్రాన అమెరికన్ గవర్నమెంట్లో పవర్ఫుల్ పొజిషన్ తీసుకోకూడదు అనే రూల్ ఎక్కడ లేదు. అమెరికన్ చట్టం ప్రకారం ఏ మతం వారైనా సరే ఈ దేశంలో పవర్ఫుల్ పొజిషన్ తీసుకోవచ్చు. మతాలను బేస్ చేసుకొని మన దేశంలో వివక్ష చూపడం నేరమని చెప్పింది. Unfortunately, there are some Democrat senators who still don't understand the principle of freedom of religion and Article 6 of the Constitution.
quote, "No religious test shall ever be required as a qualification. If anyone is sincerely interested in knowing more about my own personal spiritual path of Hinduism, I welcome you to go to my account on X where I'll share more." షార్ట్గా ఇక్కడ ఈమె ఏం చెప్పింది అంటే, నా మతాన్ని చూసి నేను నా దేశం పట్ల అంటే అమెరికా పట్ల విశ్వాసంగా ఉండను అనుకోకండి. ఒకవేళ మీకు నా మతం గురించి నేను ఫాలో అయ్యే మెథడ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి అని చెప్తుంది. ఇక మనం కాష్ పటేల్ గురించి మాట్లాడితే ఇతను అమెరికాలోనే మోస్ట్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ అయిన FBI డైరెక్టర్ అయ్యాడు. ఇతనికి కూడా ఇలాంటి విచిత్రమైన క్వశ్చన్సే వేశారు. కాష్ పటేల్ తన హియరింగ్ స్టార్టింగ్లోనే నాకు ట్రంప్ గారు ఇంతటి పవర్ఫుల్ పదవిని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నాతో పాటు నా పేరెంట్స్ కూడా ఉన్నారు అని చెప్పి వాళ్ళను ఇంట్రడ్యూస్ చేస్తూనే అందరి ముందు జై శ్రీకృష్ణ అని చెప్పాడు. ఒకసారి ఆ పవర్ఫుల్ క్లిప్ని మీరు చూడండి. I'd like to welcome my father Pramod and my mother Anjana, who are sitting here today. They traveled here to get here from India. My sister's also here, Nisha. She also traversed the oceans just to be with me here today. It means the world that you guys are here. Jai Shri Krishna. చాలా గొప్ప విషయం కదూ. తర్వాత ఇతన్ని నువ్వు ఎప్పుడైనా రేసిజంని ఫేస్ చేసావని అడిగారు. అప్పుడు ఇతను ఎస్, నేను చాలా రేసిజంని ఫేస్ చేశాను. నన్ను చూసి నా కలర్ చూసి చాలా హేళన చేసేవారు. కొన్నిసార్లు అయితే నువ్వు ఉగ్రవాదివి, నీ దేశానికి తిరిగి వెళ్ళిపో అని కూడా తిట్టేవాళ్ళు. ఇలా చాలా విషయాలు ఇతను చెప్పాడు. వాటిని నేను ఈ వీడియోలో మెన్షన్ చేయలేను. అలాంటి వర్డ్స్ని మెన్షన్ చేస్తే యూట్యూబ్ ఈ వీడియోను డిలీట్ చేసే అవకాశం ఉంది. కాష్ పటేల్కి ఇంత రేసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది అంటే దానికంటూ ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇతను చూడడానికి అమెరికన్లా కాకుండా మన ఇండియన్లా ఉంటాడు. కానీ అమెరికన్ మహిళ అయిన తులసి గ్యాబర్డ్కి కూడా రేసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది అంటే అమెరికాలో హిందువుల పట్ల ఎంత రేసిజం ఉందో చూడండి. వీళ్ళిద్దరి గురించి మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో పవర్ఫుల్ వ్యక్తి గురించి కూడా మాట్లాడాలి. అతని పేరే వివేక్ రామస్వామి. ఇతను చాలా తెలివైనవాడు. రీసెంట్ ఎలక్షన్లో ట్రంప్ని బాగా సపోర్ట్ చేశాడు. కానీ ఇతను రీసెంట్గా ఇచ్చిన ఒక స్టేట్మెంట్ తన పొలిటికల్ కెరియర్ని ఆల్మోస్ట్ ఎండ్ చేసేసింది. నిజానికి ఇతను ఇలాన్ మస్క్తో పాటు డోజ్లో ఉండాల్సింది. డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దీని ద్వారా ఇలాన్ మస్క్ అమెరికన్ గవర్నమెంట్ ఎఫిషియెంట్గా పనిచేసేలా చేస్తూ సరిగా పనిచేయని ఉద్యోగుల్ని తొలగిస్తున్నాడు. అయితే వివేక్ రామస్వామి ఒక ఇంటర్వ్యూలో H1B వీసాల గురించి మాట్లాడుతూ అమెరికాకి ఇండియన్స్ల అవసరం ఉంది కాబట్టి H1B వీసా పద్ధతిని అలాగే కొనసాగించాలి. భారతీయుల కంటే అమెరికన్స్ మ్యాథమెటిక్స్లో చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి అమెరికాకి భారతీయులు అవసరం అని చెప్పాడు. ఇక్కడ ఇతను చెప్పింది అక్షరాల నిజమైనప్పటికీ అమెరికన్ ప్రజలకు ఇది నచ్చలేదు. ఎందుకో ఇక్కడ వివేక్ రామస్వామి మాట్లాడిన మాటలు అమెరికన్స్ని హర్ట్ చేసింది. దాంతో ఇతన్ని డాజ్ నుంచి తొలగించేశారు. కానీ ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే సేమ్ ఇలాంటి మాటల్ని ఇలాన్ మస్క్ అనేక సార్లు తన ఇంటర్వ్యూస్లో చెప్పాడు. కానీ అతనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. చాలామంది చెప్పేది ఏమిటంటే ఈ వివేక్ రామస్వామిని డాజ్ నుంచి కావాలని తొలగించారు అని. ఏమో, ఈ వివేక్ రామస్వామిని ఎదగనీయకుండా అమెరికన్ గవర్నమెంట్లో కొంతమంది ట్రై చేస్తుండొచ్చు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే వివేక్ రామస్వామి చాలా తెలివైన వ్యక్తి. ఇతను మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి మాట్లాడతాడు. కావాలంటే ఇతని ఇంటర్వ్యూస్ని మీరు యూట్యూబ్లో వెతికి చూడండి, చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. ఇక మన మెయిన్ టాపిక్లోకి వస్తే ప్రజెంట్ అయితే ఈ కాష్ పటేల్ అండ్ తులసి గ్యాబర్డ్ అమెరికాలో వెరీ పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్నారు. హిందూ అయిన తులసి గ్యాబర్డ్ అయితే నేను ఈ పవర్ని స్వీకరించిన తర్వాత ఖచ్చితంగా హిందూ ధర్మం గురించి, ప్రపంచవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న దాడుల గురించి ప్రశ్నిస్తాను, వాళ్ళ కోసం పోరాడతాను అని చెప్తుంది. దీన్ని బట్టి మీకు బంగ్లాదేశ్లో మొహమ్మద్ యూనస్ గాడి పరిస్థితి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నేను కూడా ఆ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాను. ఈ తులసి గ్యాబర్డ్ ట్రంప్ అఫీషియల్గా బంగ్లాదేశ్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. హిందూ ధర్మానికి చెందిన వారు అమెరికన్ గవర్నమెంట్లో పవర్ఫుల్ పదవులు స్వీకరించడం మీకు ఎలా అనిపించింది? వీళ్ళు మన ఇండియా పట్ల కాస్త సాఫ్ట్గా ఉండే అవకాశం ఉందా? ఈ హోల్ టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.